జీప్ అయితే అడుంది, దెంగిపోతాం అన్నది. ఇప్పుడు ఖాళీ ఇసడే జీప్ తీసాడు కావాలి. జీప్ తాళం ఇవి. మట్లు బాయ్ బాయ్ మట్లు పెట్టు. ఓ స్వీట్. అసలు ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? జీప్ తాళాలు అలా పెట్టి వచ్చినా అన్న చేయిచ్చిండు. ఆ బండితాళం ఇది, బండితాళం నిలుచుకున్నా అది నాకే గీతాళం పోయింది. అయ్యా తాళం అన్నా ఫోన్ చేసి చెడు పనికి ప్లీజన్నా ఇట్లన్నా. అరే చెడు పని ఫోన్ చేయరా, అరే తాళం పెట్టినాడు అన్నా. నాకు భయం అవుతున్నా. उधर ताबी रखा है, भूल गए आपके पास रख लो. అందరు అందరు లోపల, అందరు లోపల తెలుగులో మాట్లాడు. నాకు తెలుగు రాదు. चेयर में देखो. मैं अंदर गया ना जी, थोड़ा जाके देखो. देखा मैं अभी चाय के कप उठा के लाया. అయ్యా ఒకసారి చూడు. తలపోయింది ఏ చూడు వాడా. హలో షోటి పెన్ సేటు సార్ ఏంటి సార్ అది? అది ఉన్నాయినా పోయి. नहीं भाई मैं अभी चाय के कप उठा के लाया. మావాడు ఉరేస్తాడు నన్ను, చూడు పోయి. మావాడు ఉరేస్తాడు నన్ను, చూడు పోయి. మే ఆరం అయ్యా పెళ్లికి పిలుస్తున్నావా? రారా ఇటు రారా. బండి తాళం మూడదెంగిన దినేష్ గాడు. కార్ తాళం ఎట్లా అంటావు? జీప్ ఇప్పుడు జీప్ ది ఏమో ఇంటర్వ్యూ ఇద్దాం అనుకున్నాం. ఏది మన బోనాలు స్టార్ట్ అవుతున్నాయి, జీప్ రెంట్ ఉందని చెప్పి ఇద్దాం అనుకున్నాం. అభి తాళం మూడదెంగిండు. గేట్ తాళం కూడా దానికి ఉంది. గేట్ తాళం కూడా దానికి ఉంది. ఈ గ్రౌండ్ గేట్ తాళం పోయి ఇష్టాపురాన్ని అవడం ఇంకోతారు మళ్ళా మొత్తం నాగే ఖాళీ డబ్బా ఇస్తుంది. వస్తావా? పోయిరా పోను వచ్చుడు కదా రే. బండి తాళం నువ్వు రేపనా ఇంకో నీ బల్ల నేను నీకు డైరెక్ట్ జీప్ కి నీకు ఊరేస్తా. జీప్ కి నీకు ఊరేస్తా. జీప్ కి నీకు ఊరేస్తా. చెప్పురా. తీసుకొస్తాం, ఏం టెన్షన్ ఆడకూడదు, తీసుకొస్తాం. సో గైస్ ఇప్పుడైతే మనం వచ్చేసాం అన్నమాట కిందికి. జీప్తాలలో అయితే పైన మట్టిలో దావెట్టినాం కదా. ఇప్పుడైతే శివటి పండు పోదామా? శివటి పండు పోయి ఆడ మామతో ఆటాడతాం శివటి పండ్ల. చూసాం అభియానికి ఫోన్ చేసాం ఆడికేది. ఈయన వేసుకున్నాం జెర్సేపు. పోయిందిరా మచ్చా, తెలియదు ఎవరు తీసుకున్నారో తెలియదు అని చెప్పేసి ఆడుకుందాం. ఇప్పుడైతే చెలో వెళ్ళిపోదాం. పాటు బండి అయితే బండి దీపు ఇవే తగ్గించుకుంటే మంచిది. అరే దమ్మా ఖరాబ్ చేస్తున్నా, నేనేం చెప్పాలా? చెప్పేకెళ్ళి తలం గుంచుకున్నా పోయి షర్ట్ పెన్ కాడ బాయా అని మాట్లాడి ఇడికి వచ్చినాక తాళం మీద బండి తీసానంటే తాళం లేదా అంటుంది. అందుకే ఆడ నాకేమో భయం. ఆడనేమో జిప్సీ ఉంది, ఈడనేమో మనిషి ఉంది. అవి గీర్తాళం క్రాంతి మొత్తుకుంటాడు. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. ఏం చేయలేము, కష్టపడి కొనుక్కున్న బండి తాళం కూడా కొట్టారు. ఏం చెప్పాలి మా బాధ. గాయస్ ఇప్పుడైతే మనం ఏం చేద్దాం తెలుసా? వాళ్ళకి ఫోన్ చేద్దాం. ఫోన్ చేసి వీడియోస్ అనేది అది ఇది అని చెప్పేద్దాం. అభియాడు ఎట్లా యాక్టింగ్ చేస్తుండు, కొంటి లెక్క అనేది ఎట్లుంటుందో మీకు ఖాళీ చూడరు మీరు. ఫుల్ ఫన్ అవుతుంది. ఆల్రెడీ ఇగో ఇటు కాల్ వస్తుంది, అభియాడే చేస్తుండు. నేనైతే ఫోన్ చేస్తున్నా. హలో, ఏడున్నోరా మచ్చా? అరే లేదురా మచ్చా, దొరుకుతలేదు, తాళం దొరుకుతలేదు. అరే రోడ్డు మీద అంతా చూసుకుంటూ పోతున్నాం రా.
అరే నిజం రా బాబు, నిజంగా చెప్తున్నా, తాళం తాళం దొరుకుతలేదు. A few moments later. सर अभी अभी बात कर रहा हूँ अभी अभी ఇగో अभी बात कर रहा भाई అగో మాట్లాడా అంటున్నానే, కాగో చూడు ఆయన మీదనే. अभी भाई इन्हें नया इधर అయ్యా नहीं है ठीक है उन लोगों को इधर बेचो उन लोगों को साबित करके तुम्हारे को दे देता हूँ। नहीं उन्हें इधर आया नहीं मेरे पास दे देता हूँ। नहीं उन्हें इधर आया नहीं मेरे पास అయ్యా లేకుంటే ఎత్తు ఏందంట కొత్త జీప్ అనుకుందాం అంటుండు. కొనిస్తావా కొత్త జీపు? కొత్త జీపు కొనిస్తావా? అన్నా సూరత్ దేకో ముహ్ మే తూకో, సూరత్ దేకో ముహ్ మే తూకో. నువ్వేమో నన్నాగం చేస్తున్నావు నాయన ఈడ. నువ్వు చూపిస్తున్నావు కొమిటి లెక్కలు బండి తలం దాచిపెట్టి. బండి కాలం దొరకపోతే నీ విమానం అయితే గాయస్ ఇదైతే మాది, ఇదైతే మా జిప్సీ. జిప్సీ మాయం. దీని తాళం పడవద్దు. ఎట్లా? హాయ్ హాయ్ మల్లెల్లో హాయ్ హాయ్ వరాలనిచ్చుకున్న ఎట్లా వీడియో ఇద్దాం అనుకున్నా జీప్ ఇప్పుడు ఎట్లా? మనోడు ఉన్నాడు కదా, లేకుంటే వానే జీప్ లెక్క తయారు చేద్దాం. నేను మంచిగా రిలీజ్ వచ్చిన చూసేసరి నేను లాభం చేస్తారు వీళ్ళు, ఏం సమజ్ అయితే చూస్తా జీతాలం వచ్చిందా అని పెడతా, లేదా వాడిని బిల్డింగ్ నుంచి ఉల్టా ఎలా చేస్తాను ఫిక్స్, ఇది పక్క డౌట్ లేదు. ఇంకా ఇస్తున్నా. చెప్పరా ఫోన్ స్పీకర్ లో ప్రాంక్ చేస్తున్నా అర్థమైంది నాకైతే. ఇలా నువ్వు ప్రాంక్ గానే మనం చేస్తున్నావు ఏంది? నాకేమవుతామన్నా ఇది పైసలు చెప్పి అనుకుంటా. ఇది ఇంకా జోక్ ఇది. ఈ పెద్ద పత్తర్ వేసినవురా, ఈ పెద్ద పత్తర్ వేసినవురా. అబద్ధం చెప్తే అతికినట్టు ఉండాలరా ఊకా. డైరెక్ట్ నాకే పెడుతున్నా అదే అబద్ధానికి. హలో శివబాయ్, శివ పాయింట్ బాయ్ మ్యూట్ లో పెట్టండి ఇప్పుడే. మీరు సెటిల్మెంట్ చేసినట్టు అనిపిస్తుంది నాకు. అదే నెయ్యి అని చెప్పాను. మాట్లాడంటున్నానే, కాగో చూడు ఆయన మీదనే. మాట్లాడు కాదు, ఆయన మాట్లాడకపోతే నీకే వలుగుతుంది నీ ఇష్టం. ఆయన మాట్లాడకపోతే నీకే వలుగుతుంది నీ ఇష్టం. మళ్ళా మీట్లు వేసినావు. నయ్యే 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 ठीक है, उन लोगों को इधर बेचो, उन लोगों को ताबी करके तुम्हारे को दे देता हूँ. नहीं उन्हें इधर आया नहीं मेरे पास आओ इनका इधर पता है इन्हें चाप लेके సరే సరే उन लोगों को इधर भेजो उन लोगों को हम चटनी बनाते हैं आज, पालकूरा पप्पू बनाते. हाँ इन लोगों को भेजो इधर. చేసిండు ఇంత చేస్తున్నా అంటే ఏదో నాకు వెనకాల వీడియో పెట్టారు కాబట్టి అది ఏడో అవుతుంది. అది నిజంగా వెనకాల వీడియో ఇప్పుడు నువ్వు పెట్టినావు అంటే నేనెందుకు పెడుతున్నా అంటే స్టంట్ అయింది, ఏదో నా వీడియో కవర్ అవుతుంది కదా యూట్యూబ్ లో పెట్టడానికి నేను తీస్తున్నా వీడియో. ఇది ఇంత ఫన్నీ ఉంది కాబట్టి ఏదో ఒకటి ఉంటుంది మధ్యలో. అలా ఏం లేదు, నాకైతే అనిపిస్తుంది. నాకైతే కొంచెం ఎడదల కూడా చెప్పాలా. కాలం దొరకపోతే మా దినేష్ అయితే ముంగట జిప్సీకి ఇట్లా కట్టేసి అంటారు. నేను అడుగు ఎట్లా తయారు చేద్దామని చూస్తున్నా మడిపోయి జీపు. భాష కాదురా నీకు. నేను స్పీకర్ ఉంది, వీడియో అవుతుంది, అన్ని అవుతున్నాయి. ఇప్పుడు కాదు నీ డైరెక్ట్ తాడేసి గుంజుడే పైకి. కాదు ఇప్పుడు నిన్ను ఈడ గుంజే నువ్వు రేపు పొద్దున పచ్చనూరులో వాడాలి. మీ ఊర్లో ఏ మూడు ఉంది? పచ్చనూరు కరీంనగర్ దగ్గర. పచ్చనూరా? 200 వేస్తారు అదే, 200 వేస్తారు అదే. నాకు అవన్నీ తెలియదు. ఇగో నేనైతే వీడియో తీస్తున్నా, ఈ వీడియోలో తాళం చేయించి దగ్గర ముచ్చిపెట్టా. అగర్ బండి తాళం కాపోయిందా నిన్ను మాత్రం నరకయాత్ర చూపిస్తాం రా. దానైనా ఈయన కూడా ఇద్దరు కదా. నువ్వు ఇలా బలిరా, తాళం వీడియో ఇచ్చింది ఫస్ట్. మళ్ళా నువ్వు తాళం ఈయనకి ఇచ్చినావు, ఈయన పట్టుకోయ్యా. ఆ డ్రూమ్ లకి దానికి చెప్తా, కట్టి పట్టుకో.
ఇదో వీళ్ళు వస్తారు పైకి వస్తారు రాని యాక్చువల్ ఏంటంటే ఈ బాత్రూమ్ అన్న, ఈ బాత్రూమ్ లో దినేష్ అని, ఈ మణి అని, అవి ముగ్గురు ముగ్గురు ఫస్ట్ రాగా లోపల వీళ్ళు ఏమన్నా కదా ఒకటి ఎవరికి నైనా దినేష్ నువ్వు మెల్ల స్కిప్ కాకు దినేష్ అనుకుంటా ఇట్రా మెల్ల స్కిప్ అయితే ఉండు నేను ఓని ఈ రోజు అడేమో నవ్వులుతున్నా, అడేమో నవ్వులుతున్నా, అడేమో నవ్వులుతున్నా అయ్యా బానే బానే हो गया आपका लेक्चर डल हम लेक्चर दे रहे हैं बोलिए आपका क्या पूछेंगे पूछिए आपका बाप का खाते हैं क्या దొరికిందలే ఆ తాళం మజా చేస్తున్నాడు షర్టీ పాయింట్ వాళ్ళు నవ్వుతుండు షర్టీ నవ్వుతున్నా అంటే అర్థం కాదు, మీరు మ్యూట్లో పెట్టి ఏం మాట్లాడారు అవి కూడా నేను తెలుసా? ఎవరు ముట్లు పెట్టి అరే తమ్ముడు మీ అందరినీ నేను చిన్నప్పుడే చదివి ఇక్కడికి వచ్చాను నేను. అన్ని పుకట్ సామానే నారని స్పెట్స్ ఉన్నాయి బండి తల మంది కూడా కొట్టినవా ఆ ఫోన్ కూడా వాళ్ళ ఇంట్లో ఫోన్ ఇంట్లో ఇప్పించిన ఫోన్ వాచ్ వాళ్ళు అన్నది అలా అన్నది వాచ్ ప్యాంట్ వాళ్ళ ఆ చెప్పులు లోపల అట్లీస్ట్ లోపల అండర్ వెళ్ళాన నీదా పక్కన వాళ్ళదా లోపల అండర్ వెళ్ళాన నీదా పక్కన వాళ్ళదా చెప్పురా ఫోన్ దొరికింది దీంతో చేసుకుంటే చాలా వస్తా ఫోన్ కి అమ్మేసా 20 రావా ఫోన్ కి? చలో గైస్ సో 20,000 అమ్ముతారా? సో మంచి ఆఫర్ ఫోన్ ప్రైస్ వచ్చేసి మనకు 20,000 రూపీస్ కి ఫోన్ ఉంది. సో దినేష్ నీ ఫోన్ పోతున్నందుకు నీ బాధ ఏమైనా ఉందా? ఫోన్ ముట్టుకోకు నాకు దక్క నీకో దక్కోదు తీస్తుండవు అన్న తీరా లేదు అరే తప్పించుకుంటే తాళం నేను ఏడు ఓనియా మీరు నీ ఫోన్ ఇన్నందా నువ్వు అరే ఆఫర్ ఫోన్ అభి ఎంత ఇస్తావు 5,000 ఇంకో మాట మనమే అమ్ముదామన్నా, మన షాప్ ఏది కదా రైట్ మనం ఎందుకు అభి ఎంతకి ఇమ్మంటావు ఫోన్ చెప్పు తీసుకుంటా ఎంత ఇస్తావు 10,000 కంటే ఎక్కువ కూడా రావని పంపి 10,000 కంటే ఎక్కువ కూడా రావని పంపి తీసుండవు మంత్రగాలి వారా అన్ని మంచిదా పెడుతున్నావు ముళ్ళ కాదు. ఇప్పుడు మీ పనులు రాలే కాబట్టి ఆ ఇటుకలు అన్నీ ఉన్నాయి. పనులు వచ్చింటే ఆ ఇటుకలు అట్టే పోతుండే మట్టి లేదా వాచ్ ఇరిగిందంటే నీ బట్టలు నింపుతా అండర్ వెళ్ళి ఇంటికి పోతావా చీర కట్టిన గుర్తుందా బట్టలు నింపిస్తారు అది రారా ఇప్పటిదాకా తప్పడేసి ఏమైందిరా? ఏం చూడాలి అయ్యో చెప్పాలా? ఇప్పటిదాకా వాడేడు ఉంచిండు అందుకు ఆ ప్లాన్ అసలు అర్థమైందా? అందుకు ఏమవుతాడో ఉంచొద్దు పైకన్ అంతా బ్లర్ చేయాలి కర్రీ అందరు భయపడతారు ఈయనకేందన్న గిట్లున్నాయి అమ్మాయిలకి దెబ్బకి అయ్యా నా చెయ్యి ఇగో రాగనా చేతుకోనా దుమ్మంతిందిరా చిన్నప్పుడు అర్థం గుర్తుందా వర్షం పడుతున్నాయి చూడమా ఆ రోజులు గుర్తొస్తున్నాయి బాగా అనిపిస్తుంది హైలైట్ అంది అంటే అందరికన్నా నాకు అభిముఖంలో ఎక్స్ప్రెషన్ మస్తు అనిపించింది జీతం అంటే అయ్యా ఇట్లా పెట్టిన ముఖం జీతాలో పోయిన ముఖం మీద పెట్టింది అయ్యా
నువ్వు మా మీద ప్రాంక్ చేస్తావా? నీకంత ధైర్యం ఉందా చేస్తే? ఈ అభి దినేష్ గారు ఇద్దరు కలిసి ప్లాన్ చేసారు. ఈ అభిలో చీర కనిపిద్దాం. ఈ అభిలో చీర కనిపిద్దాం. నేను వెళ్ళిపోతున్నానండి. ఆశలు సమాధి చేసు అయ్యో మళ్ళీ జస్ట్ కాలేదు అయితే అదే ఈయన వచ్చేసి గన్నేర్ల అభి. మనకి చాలా అరుదుగా దొరికిన డైమండ్ ఈయన ఒకనే మన ఫ్యామిలీలో, ఈ ఫ్యామిలీలో. ఈయన ఎట్లా అంటే నాకు వన్స్ అపాన్ టైం ఒక షాప్ దగ్గర ఒక అన్నతో మాట్లాడుతుంటే, అన్న నీకు జీప్ ఉందంట అని చెప్పి ఫస్ట్ డైలాగ్ ఇదే అడిగాడు. అన్న నీకు జీప్ ఉందంట మధ్యలో ఇదే అడిగినాడు. గుర్తుంది అభి. సో అట్లా మనం ఎవరిని తప్పు అనుకోవద్దు. జస్ట్ అంత ఒక ఫ్యామిలీ లెక్క కొంచెం మంచిగా కలిసి ఎంజాయ్ చేసుకుంటూ వీడియోలు చేద్దాం. ఇప్పటి నుంచి అభి కూడా వీడియోలోకి వస్తాయి. యూట్యూబ్ ఛానల్ అనే మొత్తం ఇలా చేయలేదు, రెస్పాన్సిబిలిటీ ఇచ్చేసాయి నలుగురు చేయాల. నువ్వు ఇలా తిప్పుకోరా కెమెరా, నువ్వు ఇలా తిప్పుకో ఫోన్ ని. ఇప్పటి నుండి వీడియో అనేది మొత్తం మానిటైజేషన్ ఇలా చేతిలో పెట్టేస్తా. ఏంటంటే నేను ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ ఏం చేస్తా అంటే మన యాక్సెస్ ఎవరికి ఇవ్వడు. ఓపెన్ గా నేను అందరికి ఇస్తా యాక్సెస్. అందరి దగ్గర ప్రతి ఒక్కరు వాడాలి ఛానల్. ప్రతి ఒక్కరు ఈవెన్ దో అది దేవుని దేవాలతో ఇంతవరకు అయితే ఇన్కమ్ రాలేదు. దేవుని దేవాల ముందు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కష్టపడుతున్నాం 100%. గంగు బర్త్డే వీడియో చేసి అభి పెట్టిండా 6K పోయింది. గంగు జిగిరి దోసులా అది వేరే మనకంటే అంత పరిచయం లేదు గంగు. అయితే చలో ఏం లేదు, ఇప్పటి నుండి వీడియోస్ తాగవు. సో ఇంకోటి జీప్ అయితే చెప్పినా కదా, సో వచ్చేసాం ఇక. ప్రమోషన్ చేసిన ప్రమోషన్ ఖరాబ్ చేస్తున్నా. ప్రమోషన్ ఖరాబ్ చేస్తున్నా. నాకు ఇంట్రెస్ట్ పోయిందండి. అయిపోయింది కాదు, నా మీద ఇప్పుడు నా షర్ట్ ఇప్పారు, నన్ను ఆడ వండ పెట్టిర్రు. మొత్తం ఇది మళ్ళా ఆడ 1 మీద పడతాయి. జీప్ అయిపోయింది, ఫైనల్ గా వస్తున్నాం నెక్స్ట్ వీడియో. లేకపోతే జీప్ ని ఏదో ఒక మోడిఫికేషన్ చేస్తున్నాం. ఎందుకు వస్తా అంటే మాన్స్టర్ ట్రక్ ఇప్పిస్తున్నాం. కిడ్నీ కట్ చేస్తాను ఇంతకు ముందే మన ఫోన్ మన దగ్గర ఉంది. ఫోన్ కావాలి, ఫోన్ కదా జీతాలు రెడ్మీ 13 Pro Plus 5G. ఆయన ఫోన్ అమ్ముకొని ఆయన చెప్తున్నాడు. సో ఆఫర్ వచ్చేసి 10,000 రూపీస్, ఓన్లీ 10,000 రూపీస్. ఇంకోటి ఏం తెలుసా గాయస్, ఇగో ఏలు ముద్ర చదువుకోండి వాళ్ళు ఇట్లా పెట్టుకుంటారు. ఫోన్ ఆన్ అవుతుంది నిజంగా. అన్ని అన్లాక్ చేసి ఇంత చార్జర్ ఇలా వచ్చేస్తా మనకు అన్ని వస్తుంది. 120 వాట్ చార్జర్ ఉంది. డబ్బా కూడా ఉందండి, పౌచ్ కూడా ఫ్రీ ఇస్తాం అన్న. కొన్నోళ్ళకి మనమే ఇద్దాం మన ఫ్రీగా. పౌచ్ గ్లాస్ సరే పౌచ్ గ్లాస్ అభి డొనేషన్, నా తరఫున చార్జెస్, అభి నీ తరఫున ఫోన్ వాళ్ళకు చలో. మనీ ఏమో కవర్. నలుగురు ఆఫర్ ఉన్నాయి, మంచి ఆఫర్. ఇమీడియట్ నంబర్ పెడుతున్నాడు, అభి నంబర్ ఇస్తా. జీప్ ధర అమ్ముతాం, నేను అమ్ముతా. ముందు సిమ్ తీసేది, సిమ్ తీయండి. మన డైరెక్ట్ ఏలు పెడతా అసలు లాగ్ ఉందా? ఈ డైరెక్ట్ ఏలు పెట్టి డన్. చచ్చిపోతే సో ఆఫర్ అయితే మంచిగా వచ్చింది. సో దాన్ని బట్టి మేము ముందే నేను ఫోన్ ని అన్బాక్సింగ్ చేస్తున్నా. అన్బాక్సింగ్ అన్నా వద్దనా, అన్నా వద్దనా అలా చెప్తున్నాడు. చలో అన్నా వద్దనా. చలో సిమ్ మీద తీయడం జరుగుతుంది. మేము ముందే సిమ్ వచ్చేసింది. అన్నా వద్దనా, అన్నా వద్దనా, నోట్ వేసుకురా. అన్నా వద్దనా, ఇయ్యనా నోట్లకెళ్ళి సిమ్మాది అన్నా మళ్ళా వేసుకురా. అన్నా 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 ఉంచకన్నా ప్లీజ్ అన్నా, ప్లీజ్. ఇగో ప్లీజ్ పెట్టేసి 100 రూపాయలు ఇస్తా. ఒక్కొక్కడికి 100 ఇస్తా, నీకు 10,000 ఇస్తా. 1000 రూపాయలు ఇస్తా. చలో వాడు 1000 రూపాయలు కాంప్రమైజ్ అవ్వమంటారు లేదా అని చెప్పి అడుగుతా. 2 రోజులు ఫోన్ ఇయ్య
అప్లోడ్ చేస్తాను, నైట్ లో అప్లోడ్ చేస్తాను. తమిళ ఏం రాదు తెలుసా అన్న? మంచిగా అయిపోయింది, మింగి పడేసిన డైరెక్ట్ పోయి. హలో గల్టోబి కాదు, తమిళ ఏం రాదు చెప్పాలన్నా? తమిళ ఏం రాదు చెప్పాలా? జీప్ చాలా బొడగొట్టిన దినేష్ కి ఇప్పుడే మాట్లాడితే రీఛార్జ్ కట్ అవుతుందా? ఇప్పుడే మాట్లాడితే రీఛార్జ్ కట్ అవుతుందా? మాట్లాడుతున్నా తమిళ ఏం రాదు తెలుసా? జీప్ చాలా బొడగొట్టిన దినేష్ కి అభి టీ షర్ట్ తిప్పి చుక్కలు చూపించిండు. మింగిన సోయల్ మాట్లాడితే రీఛార్జ్ అయిపోతుందా? కామెంట్ చేయండి ఎస్ సార్ నో. చెప్పు మంచి లేదు, సిమ్ అయితే తీసేయడం జరిగింది. దాన్ని బట్టి నెక్స్ట్ అయిపోయింది. మింగిన మాట్లాడితే పైసలు కట్ అవుతాయి. వాడు అన్లిమిటెడ్ పై చేసుకున్నాడు. అది అయిపోయింది. ఆఫర్ పెట్టేసి 1 మంత్ వస్తాయి, తర్వాత మళ్ళీ రీఛార్జ్ చేసుకోండి. రీఛార్జ్ అంటే డైరెక్ట్ ఫుడ్ పెట్టుకుంటే రీఛార్జ్ అయిపోతాయి కదా. ఏమన్నా ఏదో చేద్దాం అనుకుంటే ఏదో అయింది. ఫోన్ కూడా జరిమానా. దండగా అందుకేరా ఒకటి ఒడగొడితే దేవుడిని దగ్గర నుంచి 2 తీసుకుంటాడు. కలియుగం అంటారు దీన్ని. ఒకని ముంచే ముందు మనం ఇలా మునుగుతామని గుర్తు పెట్టుకోవాలి. మనకి మునిగిన 2 మునిగిండు. మధ్య పట్టాడు ఒకటి, తిప్పాడు ఒకటి. జీప్ అలాగే పెట్టేస్తున్నారు. ఇప్పుడే పెట్టరా నీకు దమ్ము ఉంటే? అయిపోయింది జీప్. నైట్ వస్తున్నా, మంట పెట్టేస్తున్నా, వెళ్ళిపోతున్నా. ఆడ సీసీ కెమెరా ఉంటది అంటున్నా. నీకు వచ్చి డైరెక్ట్ నీకు నీ ఏం అవసరమైన పార్ట్ ఉందో దాని మీద పెట్టబోతే అని పెడతా అంటున్నా. దయం వేసుకొని వస్తా. దయం పోతున్నాడండి, నాకు ఇవన్నీ వద్దండి అంటాడు. లాస్ట్ టైం గుర్తుందా? చీర కట్టించిన ఒకసారి. కానీ ఆ డేర్ కి అయితే డిరెక్షన్ ఒప్పుకోవచ్చు, మంచిగా డేర్ ఒప్పుకోవచ్చు. లాస్ట్ టైం మంచిగా కష్టపడ్డాడు. అప్పుడు జర మీసాలు తీసేసాడు. వీడియోలు ఇన్ని రోజులు ఆగినాయి, ఇప్పటి నుండి వీడియోలు ఆగదు. సో వీళ్ళందరూ ఆ వీడియోస్ ఏమున్నా కంటిన్యూ చేస్తారు. ఛానల్ ఆ వీడియోస్ ఆగాలి. మీరు సబ్స్క్రైబ్ చేయడం ఇలా ఆపొద్దు. ఏం చేయాలి, వీడియోలు ధనా షేర్ అయిపోవాలి. కంటెంట్స్ వస్తూ ఉంటాయి. సో మేజర్ గా ఏంటంటే వీడియో తీయడానికి రీజన్ ఏంటంటే యాక్చువల్ గా మేము వచ్చింది ఒక పర్పస్ మీద. మేజర్ జీప్ వచ్చేసి ఇప్పుడు బోనాలు స్టార్ట్ అవుతున్నాయి. బోనాలు సీజన్ నెక్స్ట్ మంత్. ఖాళీ హైదరాబాద్ మొత్తం లైట్ తో చగ ఒట్లాడుతుంది. సో ఈ మూమెంట్ లో మన దగ్గర జీప్ అయితే రెంట్ అవైలబుల్ ఉంటుంది. జీప్ వీడియోస్ నేను పెడతా సేపైనాక. సో డిస్క్రిప్షన్ ఆ నంబర్ జీప్ రెంట్ అన్ని ఇస్తా. ఇంకో ఆఫర్ ఏంటంటే లోకల్ హైదరాబాద్ లో జీప్ రెంట్ తీసుకుంటే నెగిలి వస్తా. నేను వస్తా అంటే టైమింగ్ చెప్పబట్టి వస్తా. ఒక 5 నిమిషాల గురించి సరే వచ్చి పోతా. నీ ఫ్యాన్స్ అట్లా బుక్ చేసుకుంటారా? అందుకని చూద్దాం మనం సపోర్ట్ చేస్తారు లేదు. వీడియోలో అయితే సపోర్ట్ చేయాలి 100%. ఇంకోటి దినేజన్ బట్టలు చెప్పడైతే ఫిక్స్. నెక్స్ట్ వీడియోలో మెంటల్లీ ఫిక్స్ అయినాం. ఈరోజు మా అభికి చీర కట్టేది అయితే రియలే. గైస్ నాకైతే చాలా రోజులు వీడియోస్ నాకైతే చాలా సంతోషంగా ఉంది. కాకపోతే ఏంటంటే కొంచెం మిస్ అయిన ఫీలింగ్ అయితే కలిగింది మా దాంట్లో మాకే. అది ఇప్పుడు చాలా మంది మిస్ అవుతారు వీడియోలో. ఇచ్చినారు కొందరు. వాళ్ళు వద్దనుకొని వేర్లే పోను వదిలేసి మనం ఏమనుకుంటున్నాం.